హైదరాబాద్ మెట్రో రైల్ 7 ఏళ్లు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ట్రాఫిక్ ఫ్రీ జర్నీ కావడంతో లక్షల్లో నగరవాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. 69 కిలోమీటర్ల వరకు విస్తరించిన మెట్రోలో ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మెట్రో ఎందుకు నష్టాల బాటలో ఉంది? ఇప్పుడు వరకు మెట్రో రైలు సాధించిన విజయాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన మెట్రో రైలు 7 ఏళ్లుగా ప్రయాణికులకు సేవలందిస్తోంది. ట్రాఫిక్ ఫ్రీ, సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ నగరవాసులకు చేరువైంది. నగరంలో పొల్యూషన్ లేని ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశంతో 2012లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టారు. ఎల్బీ నగర్ టు మియాపూర్, జేబీఎస్ టు ఫలక్నామా, నాగోల్ టు రాయదుర్గం 3 కారిడార్లలో 14,132 కోట్ల వ్యయంతో 69.2 కిలోమీటర్లు మెట్రో కారిడార్ను నిర్మించారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల 15 నిమిషాల వరకు నిర్విరామంగా తిరుగుతూ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పిస్తోంది మెట్రో రైల్. రోజుకో మెట్రో ప్రయాణికుల నుండి ఆదరణ పెరుగుతోంది. ఎల్బీ నగర్ టు మియాపూర్, నాగోల్ టు రాయదుర్గ్ కారిడార్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోజు 4,80,000 మంది ప్రయాణిస్తున్నారని, అందులో సగం మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు అధికారులు. గమ్య స్థానాలకు త్వరగా చేరుకునేందుకు కాలేజ్, స్కూల్ విద్యార్థులు కూడా మెట్రోలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఇంత ఆదరణ పెరుగుతున్నా మెట్రో నష్టాల్లోనే ఉండడానికి కారణం కమర్షియల్ గా అభివృద్ధి చేయకపోవడమే అంటున్నారు విశ్లేషకులు. సో మొదటి నుంచి కూడా ఈ మెట్రో అనుకున్నంత లాభాలు రాదు కాబట్టి వాళ్ళకు కొద్దిగా ల్యాండ్స్ ఇద్దాము, మంచి మెయిన్ స్టేషన్ల లోపల ల్యాండ్స్ ఇచ్చినట్టయితే దాన్ని వాళ్ళు కమర్షియల్ కాంప్లెక్సెస్ కింద డెవలప్ చేసుకుంటారు, దాంతో ఇది వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. కానీ ల్యాండ్స్ ఇచ్చినా కానీ మరి ఎందుకు అది వర్కౌట్ కాలేదు. ఈ మాదిరిగా ఒక మంచి కంపెనీ 8 సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు విత్డ్రా అయిపోతుంది. ప్రభుత్వం మరి ఎలా చేస్తుందో తెలియదు. సిటీలో మొత్తం 57 మెట్రో స్టేషన్లు ఉండగా రోజు 11,000 ట్రిప్పులు తిరుగుతూ 4.5 లక్షల మందిని గమ్య స్థానాల్లోకి చేర్చుతోంది మెట్రో. 7 ఏళ్లలో 80,21 లక్షల మంది ప్రయాణించారని తెలిపారు అధికారులు. హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ L&Tకి 205 అవార్డులు వచ్చాయి. ఢిల్లీ మెట్రో తర్వాత రెండో అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో పేరుగాంచింది. మెట్రో రెండో దశలో పార్ట్ ఏ కింద 5 కారిడార్లు, పార్ట్ బి కింద 3 కారిడార్లను నిర్మించనుంది ప్రభుత్వం. 163 కిలోమీటర్లను 43,848 కోట్ల వ్యయంతో ప్రతిపాదించింది. వీటికి సంబంధించిన డిపిఆర్లు ప్రస్తుతం కేంద్రం వద్ద పరిశీలనలో ఉన్నాయి.